కుల వృత్తులు వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడంపై సిటీలోని అన్ని కుల సంఘాలు సంబరాలు చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు. మంత్రి ఈటల రాజేందర్ సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టారంటూ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ బడ్జెట్ తో సిటీలో సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఏరియాలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో పాటు అన్ని కులాలకు చెందిన నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఎల్బీ నగర్లోని చౌరస్తాలో రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సన్నాయి మేళాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రజకులకు, నాయీ బ్రాహ్మణులకు 500 కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ బడ్జెట్ లో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అణగారిన కులాల అభివృద్ధికి దోహదపడుతోందన్నారు. నాయీ బ్రాహ్మణులకు, రజకులకు కలిపి 500 కోట్లు కేటాయించడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలో ఉన్నటువంటి నాయీ బ్రాహ్మణులందరి తరఫున ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు మరి కేసీఆర్ గారికి నాయీ బ్రాహ్మణులందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరు కూడా నాయీ బ్రాహ్మణుల గురించి ఆలోచించినటువంటి నాయకుడు కూడా ఈ యొక్క సమైక్య రాష్ట్రంలో లేరు. మేడ్చల్ జిల్లా కీసర గట్కేసర్ మండల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోనూ సంబరాలు జరిపారు. బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం కేసీఆర్ ను అభినందిస్తూ కీసర గట్కేసర్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గొల్ల, కురుమ, బెస్తా, ముదిరాజు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదవ సంక్షేమ సంఘానికి 4000 కోట్ల రూపాయల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో సంబరాలు జరుపుకున్నారు యాదవులు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కూడలి దగ్గర నిర్వహించిన ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. కుర్మ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్ల రూపాయలు కేటాయించడంతో తెలంగాణ కుర్మ సంక్షేమ సంఘం సంబరాలు జరిపారు. బేగం బజార్లోని కుర్మ సంఘం కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గొర్రెల పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కుర్మ గొల్లలకు సంబంధించి గొర్రె కాపర్లకు, సహకార సంఘాలకు సబ్సిడీ కింద 2000 చిల్లర కోట్లు బడ్జెట్ లో పెట్టినందుకు గాను ముఖ్యంగా కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా, మండల్ వ్యాప్తంగా, గ్రామాన కూడా ఆయనకు పాలాభిషేకం చేసిండ్రు. బీసీలు, కుల వృత్తులను ప్రోత్సహిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడంపై లాలాపేటలో పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి, టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి పద్మారావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తార్నాకలో తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచారు. పటాకులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు పెట్టి బయట కూడా దాడి చేసింది. అన్ని కులాలకు కూడా, అన్నిటి వాళ్ళకు కూడా పెద్దపీట వేసేసి అలా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి నెంబర్ 1 సీఎంగా మళ్ళొకసారి నిరూపించుకున్నారు. అదేవిధంగా రాబోయే బంగారు తెలంగాణకు మేము అందరం కూడా మా కార్మిక లోకం ఆయనకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వెనుకబడిన వర్గాలు, కుల వృత్తులకు బడ్జెట్ లో నిధులు కేటాయించినందుకు గాను చైతన్యపురి చౌరస్తాలోను సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చైతన్యపురి కార్పొరేటర్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి ఆటోవాలాలు, బస్సుల్లో ప్రయాణికులకు స్వీట్లు పంచారు.